పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో. పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో. పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆగాగమ్మ, అక్కడ కాదు, 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రియులరా, ఈ ఉపమానం మనం అందరము బాగా ఎరిగిన వారమై ఉన్నాం. రెండవ రాకడను గూర్చి సిద్ధపాటు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో చాలా వివరముగా మనుషులందరికీ, ముఖ్యంగా తన వారికి అర్థమైనట్లుగా ఉపమాన రీతిగా బోధించారు. ఎలా బోధించారు? కొన్ని గురుతుల రూపములో బోధించారు, కొన్ని జరిగే సంభవాల రూపములో బోధించారు, కొన్ని ప్రవచనాల రూపములో బోధించారు. చూసారా? కొన్ని జరిగిపోయిన కాలములో పాత నిబంధన సంఘటనలను ఆధారము చేసుకుని అలా ఉంటుందని బోధించారు. నోహు దినాల వలె ఉంటుందని, లోతు దినాల వలె ఉంటుందని. ఏమండి, ఇన్ని చక్కగా రాకడను గూర్చి మనమందరము అర్థం చేసుకునే రీతిగా సిద్ధపాటు కరమైన బోధలు ఆయన మన కొరకు చేశారు. ప్రియులరా, ఆయన రాకడ ఎలా సంభవిస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో ఆ వివరాలని చక్కగా వివరించాడు. ఆయన వచ్చే తేదీ మర్మముగా ఉంచాడు. కానీ ఆయన రాకను తెలుసుకోవడానికి గుర్తులు చెప్పాడు. ఈ గుర్తులు బట్టి నా రాక దగ్గరగా ఉందని మీరు గ్రహించి సిద్ధపడండి అని చెప్పాడు. సిద్ధపడడానికి ఎన్నో పాఠాలు మన కొరకు బైబిల్లో వ్రాయించాడు, పత్రికలో వ్రాయించాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక టీచర్ జరగబోయే యాన్యువల్ ఎగ్జామినేషన్ కొరకు, ఫైనల్ ఎగ్జామినేషన్ కొరకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో దాని ఆన్సర్లు ఇవి చదువుకోండి అని టీచరు విద్యార్థిని పురుకొల్పి సిద్ధపరచని రీతిగా చెప్పాడు బోధలో.
కానీ డేట్ చెప్పలేదు. పరీక్ష ఎప్పుడో చెప్పలేదు. కానీ తెలివైన పిల్లలు ఏం చేస్తారంటే టీచర్ చెప్పినవన్నీ సిద్ధపాటు కొరకు ఏమేం క్వశ్చన్స్ వస్తాయో ఆన్సర్స్ వస్తాయో చదివేసుకొని ముందు నుంచి జాగ్రత్తగా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రెడీ అన్నట్లుగా తెలివైన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సిద్ధపడిపోతారు. కొంచెం సోమరిగా ఉండి లేజీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డేట్ చెప్పలేదు కదా, ఎగ్జామ్ తాలూకా ఇంకా డేట్ రాలేదు కదా, చదవచ్చులని నెగ్లెక్ట్ చేస్తారు. అవునంటారు కాదంటారా? ఏమ్మా, రేపు రెండవ రాకడ కూడా క్రైస్తవులందరికీ గొప్ప పరీక్ష. ఆ పరీక్షలో నీవు పాస్ అవుతావో లేదో తెలియదు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఆ టైం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడొచ్చినా పర్వాలేదు నేను సిద్ధంగా ఉంటానని సిద్ధపడ్డాను. బుద్ధి లేని కన్యకలు వస్తాలే, వచ్చిన తర్వాత చూద్దాములు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్ళారు? చదువుదాము. ఇప్పుడు నా మాట గత వారం ప్రసంగాన్ని కొనసాగిస్తాను. 6వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుదాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అక్కడ 10వ వచనం, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. చూడండి, ఎవరు వెళ్ళారు లోపలికి? అప్పుడు సిద్ధపడిన వారు పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు, సిద్ధపడిన వారు బయటికి వెళ్ళారు. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. కొంతసేపు మౌనంగా కూర్చోండి ఒక చోట. సిద్ధపడిన వారు ప్రభు పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. సిద్ధపడని బుద్ధి లేని కన్యకలు బయటికి వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? మరి రాకడలో నీవు సిద్ధపడకపోతే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. రాకడ గురించి చాలా సంగతులు బైబిల్లో రాసేసాడు, ఎలా సిద్ధపడాలో. ఒక మాట చెప్పనా, బోధకులు కూడా అవసరం లేదు, బైబిల్ అంత క్లియర్గా చెప్పేశాడు సిద్ధపడడానికి. మీరు దేవుని ఆత్మ మీద ఆధారపడి ఆ రాకడ సంబంధమైన వాక్యాలు, రాకడ ధ్యానం, రాకడ తలంపులు తెచ్చుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమందు దేవుని పిల్లరా, పరీక్ష టైం ఎప్పుడో తెలియదు, కానీ మన కాలంలో టైం అయిపోయిందని పండితులు చెప్తున్నారు వాక్యాన్ని బట్టి. ఆయన రాక సమీపిస్తుంది కనుక చాలా టైం ఇచ్చాడు సిద్ధపడడానికి. ఎంత టైం ఇచ్చాడమ్మా? లాంగ్ టైం ఇచ్చాడు సిద్ధపడడానికి. కానీ వెళ్ళడానికి రెప్పపాటు టైం. ఆ కడబోర శబ్దం చేయగానే రెప్పపాటున సిద్ధపడి చనిపోయిన మృతులు లేపబడతారు. సిద్ధపడి సజీవంగా ఉన్న పరిశుద్ధులైన బుద్ధిగల కన్యకల వరసలో ఉన్న పెండ్లి కుమార్తె ఆ రెప్పపాటున మార్పు నొంది మహిమను సంపాదించుకుని మేఘం మీదకి వెళ్ళిపోతారు. రెప్పపాటు టైమే. మొదటి రాకడలో వచ్చి పుట్టి పెరిగి బోధలు చేసి అంత ఏమన్నది టైం. రెండవ రాకడ చాలా సంకుచితమైంది. ఆ స్వల్ప కాలానికి నీవు సిద్ధమేనా? ప్రభు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. సంఘము ఎలా సిద్ధపడాలి? పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. మరి పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలనంటే 4 సంగతులు దైవజనుని యొక్క బోధల్లో నుంచి మన పెద్దలు చెప్పిన మాటలను నేను బోధిస్తున్నాను. పెండ్లి కుమార్తె సిద్ధపడాలనంటే భారత సాంప్రదాయ ప్రకారంగాను, యోధా సాంప్రదాయ, ఆయా దేశాల కల్చర్ ప్రకారంగా పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఏం చేస్తారట?
ఉదాహరణకి ఎస్తేరు సిద్ధపడ్డానికి 12 నెలలు టైం ఇచ్చారు. ఆమె సిద్ధపాటులో గత వారం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం అమ్మా? వివరించుకున్నవన్నీ చూసారా? మీరు వాక్యమే సరిగా వింటలేదు. 2 విషయాలు చెప్పుకున్నాం. పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి చేసే ప్రక్రియ. పెండ్లి కుమార్తెను సిద్ధపడడానికి చేసే ప్రక్రియ మనందరికీ తెలుసు. మీరందరూ పెండ్లి కుమార్తెలే, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి తెలుసు ఎలా సిద్ధపరిచారనేది. పెండ్లి కుమారులకు కూడా తెలుసు. సిద్ధపడే ప్రక్రియలో మొదట ఏం చేస్తారంటే నలుగు పెడతారు. మిమ్మల్ని అందరిని ప్రశ్నిస్తున్నాను. ఎవరైనా బాధకులు వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పరు, మౌనంగా ఉంటారు, ముచ్చుల్లాగా, కొండ ముచ్చుల్లాగా. బోధించే బాధకుడు ఏమనుకోండి, ఈ పాస్టర్ గారు ఏం చెప్పట్లేదా వీళ్ళకి, ఏమి జవాబు లేదు వీళ్ళకి అనుకుంటారు. గత వారం చెప్పాను, నలుగు అనగా దేనికి గుర్తుగా ఉంది? శ్రమలు. రాకడకు సిద్ధపడేవాడు శ్రమ అనుభవించాలి. అప్పుడే మన దేన శరీరము ఆయన మహిమగల శరీరంగా మారుతుంది. అలా మన దేన శరీరం చదువుదాం, ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకు వద్దాం. నేను ఈరోజు ఒక 15 గంట 20 నిమిషాలు ప్రసంగం చేయాలనుకున్నాను. అమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. సమస్తమును తనకు లోపర్చుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూడండి, ఈ మట్టి శరీరాన్ని రేపు రాకడలో ఆయన ఎలాగైతే మహిమ శరీరం ధరించుకుని మేఘంలో వెళ్ళిపోయాడో, అలాగే ఈ మట్టి మనుషులుగా ఉన్న మనలను మన దేన శరీరాన్ని తన మహిమగల శరీరంగా ఆయన సమరూపముగా, ఆయన రూపములో మార్చి మనలను మేఘములోనికి తీసుకుని వెళ్తాడు. ఆదాము కోల్పోయింది ఆ రూపమే, దేవుని రూపం, ఆ మహిమ రూపం. అందుకు మనకు ఈ మట్టి శరీరం మహిమగా మారాలంటే క్రీస్తునందు మనం ఏమవ్వాలి? శ్రమ పడాలి. ఏమవ్వాలమ్మా? శ్రమ పడాలి. చూసారా, శ్రమలు, దాని గురించి చెప్పాను మీకు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ఏమవ్వాలి? మనం ప్రవేశించాలి. గత వారం ధ్యానం చేశాం. రెండవ మాట ఏం చెప్పాను మీకు? నలుగు పెట్టబడిన తర్వాత స్నానం. స్నానం దేనికి గుర్తు? శుద్ధీకరణ, శుద్ధి చేయబడుతుంది. ప్రభు పరిశుద్ధుడు గనుక ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడలో నీవు ఎవ్వరికి తావు ఉందనంటే పరిశుద్ధపరచబడిన వారికి. మొదటి రాకడలో పాపులందరి కోసం వచ్చాడు, కొట్టినా తిట్టినా ఏం చేసినా చంపనిచ్చాడు. రెండవ రాకడలో వచ్చేది పాపుల కొరకు కాదండి, ఎవరి కోసం? పరిశుద్ధుల కొరకు. గత వారం పరిశుద్ధత కొరకైన 4 స్నానాలు చెప్పాను. ఎన్ని స్నానాలు? వాటిని ధ్యానించి శుద్ధి చేయబడదాం. మూడవదిగా ఈరోజు అంశం వస్త్రములు ధరించుట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం. అమ్మా, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, పెండ్లి కుమార్తెకి ఇవ్వబడిన వస్త్రాలు ఏంటవి ధరించుకోవడానికి? అవి సన్నపు ప్రకాశమానమైన సన్నపు నారబట్టలు, ఫైన్ లినిన్ క్లాత్. ఇప్పుడు వచ్చినాయి లినిన్
రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళందరూ ఈ క్లాత్స్ మీద పడతారు. చాలా ఖరీదైన, లైట్ వెయిట్, చాలా సున్నితమైన దారంతో తయారు చేయబడింది పట్టు వస్త్రాలు అన్నమాట. ఆ వస్త్రాలు ఈ పెండ్లి కుమార్తెకి ఇవ్వబడ్డాయి. వస్త్రాన్ని బట్టి వారెవరో చెప్పొచ్చట. దేన్ని బట్టి? వాళ్ళు ధరించే వస్త్రాలను బట్టి. వాడి కాస్ట్లీ వస్త్రాలు ధరించాడు అనుకో, వాడి స్టేటస్ చెప్పేది వీడు ధనవంతుడు, వీడు మధ్య తరగతి, ఇది పేదోడని తెలిసిపోద్ది. సరే, ఇప్పుడు నీవు నేను ధరించుకోవలసిన వస్త్రాలు ఏంటంటే 7 వస్త్రాలు ఉన్నాయి. ఇదొక ప్రసంగం. 7 స్నానాలు ఉన్నాయి, అదొక ప్రసంగం. ప్రియులారా, ఈ పెండ్లి కుమార్తె రక్షణ వస్త్రంతో ప్రారంభించబడిన ఈ విశ్వాస యాత్ర పెండ్లి వస్త్రంతో ముగించబడుతుంది. మనం ఈ సంఘ జీవనం వస్త్రాలు ఎందుకు ధరిస్తారు? జవాబు లేదు మీ దగ్గర. బట్టలు ఎందుకు వేసుకుంటారని అడుగుతున్నాను, పచ్చిగా చెప్తున్నాను. దిగంబరత్వాన్ని కప్పడం, మన మానాన్ని కప్పుకోవడానికి, అది పచ్చిగా చెప్పాలంటే. చూసారా, ఆదాము ఏం కోల్పోయాడు? ఎప్పుడైతే దేవుని మాట వినకుండా చేశాడో అప్పుడు తనకున్న వస్త్రం కోల్పోయాడు. ఏంటి ఆ వస్త్రం? మహిమనే వస్త్రం, మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు. తిరిగి రెండవ ఆదాము ఆ పాపపు సిగ్గును కప్పడానికి, ఆ దిగంబరత్వాన్ని మన జీవితంలో మన ఆత్మకు కప్పడానికి ఆ మహిమను ఇవ్వడం కొరకు చచ్చిపోయాడు మన కోసం. ఒక మాట చెప్తాను ప్రియులరా, టోక్యో అనే దేశం, అది జపాన్ కంట్రీ. జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగును ఒక మిషన్లో మరలో వేస్తే అది అనేక ప్రాసెస్ ద్వారా తన శరీరం నలగొట్టబడి చనిపోయి ఒక చక్కని, ఒక ఖరీదైనటువంటి పట్టు దారాన్ని విడిచిపెడుతుందట. చచ్చిపోతుంది, నలిగిపోద్ది, మొత్తం క్రష్ అయిపోద్ది ఆ పట్టు పురుగు. చూసారా, ఫైన్ థ్రెడ్ అంటారు దాన్ని. స్కార్లెట్ అంటే సింధూరం, రక్తవర్ణపు ఆ నూలుని, ఆ దారాన్ని విడిచిపెడుతుంది ఆ చచ్చిపోతూ. అప్పుడు అది ఆ చక్కని ప్రాసెస్ ద్వారా చక్కని వస్త్రంగా తయారవుతుంది. మన ప్రభువు 2025 సంవత్సరాల కొరకు సిలువ అనే మరలో నలగొట్టబడి తన రక్తాన్ని మన కొరకు ఆయన వస్త్రంగా కప్పాడు. మన పాపపు సిగ్గును కప్పాడు. ఇప్పుడు ఆయన ఆదాము కోల్పోయిన మహిమను వస్త్రంగా ఇచ్చేశాడు మనకి. చూడండి, మత్తయి సువార్త 22:12 ప్రభు వస్తున్నాడు. వచ్చినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడింది 12. పెండ్లి వస్త్రము లేక, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చితివని, ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. చూడండి ప్రియులారా, పెండ్లి విందులో అందరూ లోపలికి వెళ్ళారు. ఒకడి దగ్గర ఏ వస్త్రం లేదు. ఆచారం అది యూదులకు. పెళ్లి కార్డు ఎలాగిస్తాం, వాళ్ళకు ఒక వస్త్రం ఇచ్చి వాళ్ళ భుజం మీద పెట్టి వచ్చినప్పుడు ఇన్విటేషన్ తీసుకురండి ఈ వస్త్రాన్ని పెండ్లి విందుకి. విఐపి కార్డు అనమాట అది. అందరూ పెండ్లి వస్త్రంతో వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఒక్కడు వస్త్రం లేకుండా వచ్చేసాడు, పెండ్లి వస్త్రం లేకుండా. ఇక యజమాని విజిట్ చేశాడు. ఎంతమంది వచ్చారు? అందరూ ఆహ్వానించబడిన వారేనా, ఇన్విటేషన్ లేకుండా ఎవరైనా వచ్చారా అని చెప్పగానే ఒక్కడు కనబడ్డాడు, ఇన్విటేషన్ లేకుండా వచ్చినాడు. ఒరే స్నేహితుడా, నువ్వు ఎలాగొచ్చావు ఇన్విటేషన్ లేకుండా? బయటకు వీడిని తీసుకెళ్ళి ఆ చీకటి కొట్టులో పడేయండి అని చెప్పి అక్కడ ఏడుపు పండ్లు కూర అక్కడ పడేశాడు. కిందగా చదివితే మీకు తెలుస్తుంది అంతా. ప్రియులరా, పెండ్లి వస్త్రం అనగానే రాకడ కొరకు సిద్ధపాటు ఇన్విటేషన్. అది ఇన్విటేషన్ కార్డు. అదొక అనుభవం, అదొక అంతస్తు, సిద్ధపాటులో అంతస్తు. సరే, ఇంతకీ వస్త్రములు అనే దగ్గర ఏమూ రాయబడిందంటే నీతి
క్రియలు. గుడ్ యాక్ట్స్, మంచి పనులు చేయాలి రాకడ సిద్ధపడేవారు. ఏమిటి మంచి పనులు? ఇవి ధరించుకోవాలనంటే ఒక్క మాట, తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత నే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమంటాడంటే అనుకోవయు. స్త్రీలు సంఘ విశ్వాసులు ఎలా ఉండాలట? అనుకువ. స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్ అని వ్రాయబడింది. అనగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రభు కొరకు అన్ని విధాలుగా విడిచిపెట్టాలి. మనం కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనము రెండవ రాకడ కొరకు మనం అన్ని విషయములలోనూ నీతి క్రియల చేత మనము ధరించుకోవాలి. వాటిని ధరించాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ప్రియులారా, భౌతికమైన విషయాలు నేను చెప్పట్లేదు, ఆత్మీయంగా చెప్తున్నాను. ఆత్మ సంబంధమైన ప్రభువా ఆ పెండ్లి వస్త్రముతో నన్ను అలంకరించి ఆ సిద్ధపాటు నుంచి రాకడ సిద్ధపరచమని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకనే వస్త్రములు ధరించట, మానమును కప్పుకొనుట అంటే నీతి క్రియలు అని వ్రాయబడింది. పెండ్లి కుమార్తెకు ప్రభు అవే ఇచ్చాడు, నార వస్త్రాలు. ఇక 4వ దానిలో వస్తున్నాను. యెషయా గ్రంథం 61:10. పెండ్లి కుమార్తె బాగా ధరించిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు పెండ్లి కుమారుడేమో శృంగారమైన పాగా ధరించుకుంటాడు, పెండ్లి కుమార్తె ఏమో అలంకరించుకుంటుంది. 4వది అలంకరణ. చెప్పండి ఏంటమ్మా? అలంకరణ. అలంకరణ అంటే ఆభరణములతో అలంకరణ. అండ్ స్నానం, నలుగు పెట్టబడిన వాడు స్నానం చేస్తాడు, స్నానం చేసిన వాడు వస్త్రాలు ధరిస్తాడు, వస్త్రాలు ధరించిన వాడు అలంకరించుకుంటుంది. అలంకరణ. ప్రియులారా, అలంకరించుకోవాలి ఆభరణాలతో. మరి బైబిల్ ఏం చెప్పింది? ఆభరణ అలంకరణ గురించి ఏం చెప్పింది చదువుదాం. పేతురు తన పత్రికలో రాస్తాడు. అమ్మా 3వ అధ్యాయం మొదటి పత్రిక 3 నుంచి 4 వచనాలు చూద్దాం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అమ్మా చూడండి, జడలు అల్లుకోవడం, వస్త్రములు ధరించుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం అనే అలంకారంగా ఉండక. ఏ అలంకారంగా చెప్తున్నాడు? చదవమ్మా. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షాలంకారమును గల మీ హృదయపు అంతరంగ స్వభావపు మీకు అలంకారముగా ఉండవలెను. చూడండి, బంగారం లేకపోయినా వర్రి అవ్వద్దు. జడలు అల్లుకోవడం, వస్త్రాలంటే విలువైన వస్త్రాలు ధరించుకోవడం, వివిలేవని బాధపడకుండా రాకడ సిద్ధపడే పెండ్లి కుమార్తెట సాధువైనట్టు. దేవదాసయ్య గారు అన్నారు, అనవసరంగా ఏది కొనొద్దు. నీ దగ్గర ఒక వస్తువు ఉంటే మరి అలాంటి వస్తువు మరొకటి కొనొద్దు. అది వాడుకో, అది అరిగిపోయిన తర్వాత కొను. చూసారా, ఉన్న వస్తువుల్ని 10 కొనేసుకుంటారు. ఎందుకో తెలియదు ఈ ఆడోళ్ళ పిచ్చి. అమ్మా
ఒక వస్తువు ఉంటే అది వాడి అరిగిపోయే వరకు వాడు, అది పోతుందన్నప్పుడు దాని ప్లేస్లో క్రొత్తది కొను, తప్పులేదు. అన్యూజ్గా కొని అలా బీరువాలో పెట్టుకుని అక్కడ పెట్టుకుని అలా ఉంచుకోవడం ఏంటి? దానివలన నీ వయసు అయిపోతుంది, అది అలా ఉండిపోద్ది. అమ్మా, నీవు అలంకరించుకోవాల్సింది ఏంటంటే గుణం. గుణం ఏం కావాలి నీకు? స్త్రీకి కావాల్సింది సాధు అయినట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారాన్ని, క్షయమైపోయి నాశనమైపోయేది బంగారం ఎప్పటికైనా, అక్షయ అలంకారాన్ని ఈ ఆత్మకు, నీ హృదయానికి అలంకారం కావాలి. దీనికి దేవదాసాయి గారు పెట్టిన పేరు ఆభరణ అలంకారం. అంటే పెంతుకొస్తోలు కోపం వచ్చింది, ఏంటి నా ఆభరణ అలంకరించుకోమంటాడు, బైబిల్లో ఉంది కదా ఆభరణాలు పెండ్లి కుమార్తెలు అలంకరించుకోమని. ఏంటి అలంకరణ అంటే అయ్యగారు చెప్పింది వరములు చేత అలంకరించుకోండి అన్నారు. దేని చేత? వరములు, ఆభరణాలు అనగానే నీ ఆత్మకు ఆభరణం దేవుడిచ్చే 9 వరాలు ఉన్నాయి, కృపా వరాలు. నీ ఆత్మకు అలంకారం ఆత్మ ఫలాలు. వీటి చేత నీవు అలంకరించుకుంటే రాకడ పెండు కుమార్తెగా నువ్వు సిద్ధపడతావు. దేవుడు చూసేది నీ భౌతిక దేహాన్ని చూడు. దేవుడు దేని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. దేని చూస్తాడమ్మా? హృదయాన్ని చూస్తాడు. ప్రియులారా, ఎంత మంచి అనుభవం కదా. చూడండి, తిమోతి పత్రికలో మనం ఎందా చదివాం, అదే ఆపండి, రాసుకోండి. మొదటి పత్రిక 2:9-10 కూడా వర్తిస్తుంది. ప్రకటన గ్రంథం తీయండి, 19వ అధ్యాయం 7-8 వచనాలు ఎందా చదువుకున్నాయి. విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. అమ్మ, ఇందాక చదివిన మాటలే ఇక్కడ వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అలంకరించుకుందాం. ఆత్మ ఫలముల చేత, ఆత్మ వరముల చేత అలంకరించుకుందాం. ఎస్తేరు గ్రంథం ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఒక మాట. 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరేది కోరలేదమ్మా. లేడీస్ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, పురుషులు కూడా జాగ్రత్తగా వినండి. కన్యకలందరూ షూషాను కోటకు వచ్చేసారు. కన్యకలందరికీ ఒక పరీక్షది. ఏంటి ఆ పరీక్ష? రాణి అవ్వాలి. అక్కడ రాణి పోటీలోకి వచ్చారు. రాజుగారు ఎవరిని కోరుకుంటాడు? ఆ పోటీలో రాజకుమార్తెలు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేసారు. వాళ్ళందరికీ ఒక్కొక్క కుమార్తెకు, కన్యకకు 12 నెలలు, అంటే 6 నెలలు గోపరసంతో 6 నెలలు అలంకరించుకోవడానికి వాళ్ళని శుద్ధి చేయడానికి సిద్ధపాటుగా సంవత్సరం టైం. ఒక్కొక్కరికి ఎంత టైం ఇచ్చాడు? సంవత్సరం టైం. ఈ సంవత్సరం టైంలో చక్కని ఆహారం తినాలి, చక్కగా వారి శరీరాకృతి చక్కగా సిద్ధపడాలి. రాజు దగ్గరికి వెళ్ళాలి. అందరికీ వాళ్ళు ఏం కోరుకుంటే ఏ ఆహారం కావాలి ఆహారం, ఏ వస్త్రాలు కానీ ఆ వస్త్రాలు, ఏ నగలు కావాలంటే ఆ నగలు ఇచ్చేసాడు రాజు. పెట్టుకోండి, ఎవరికి కావాల్సిందో పెట్టుకోండి. కన్యకలందరూ ఎవరి స్థానుసారంగా వాళ్ళు ధరించుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్క కన్యక ఫెయిల్ అయిపోతూ వచ్చింది. రాజు పరీక్షించి, ఈమె నడక బాగలేదు, ఈమె చూపు బాగలేదు, ఈమె అలంకరణ బాగలేదు, ఈమె వస్త్రధారణ బాగలేదని చెప్పి అందరూ రాజు దగ్గరికి వెళ్ళేసరికి ఫెయిల్ అయ్యారు. ఎస్తేరు ఒక్కతే పాస్ అయింది రాణిగా. కారణం ఏంటి? అందరూ ఎవరికి ఇష్టమైన అన్న బంగారం, ఎవరికి ఇష్టమైన నగలు, ఎవరికి ఇష్టమైన మంచి అన్నీ ధరించుకుని వెళ్ళారు. కానీ ఎస్తేరు మాత్రం
ఆమె వాళ్ళందరికీ ఒక్కో సంరక్షకునిచ్చారు. హేగే అని ఆయన వశంలో ఉంది ఈమె. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా దేహానికి ఏది అలంకరించకుండా బాగుంటుందో అది చెప్పండి, అదే పెట్టుకుంటాను, అలాగే రాజు దగ్గరికి వెళ్తానంది. ఆయన ఏం పెడితే అమ్మ ఇది పెట్టుకో నీకు బాగుంటుంది, ఇలా ఉంటావు బాగుంటావు, ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతాని చెప్పి ఆయన పెట్టిన అలంకారాన్ని ధరించుకొని ఆమె రాజు ముందుకెళ్ళింది. ఆమె నడిచి వెళ్తుంటే చూచేవాళ్ళకి ముచ్చటేసింది. ఆమె గదిలోకి ఆ రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళగానే రాజుకు కూడా నచ్చేసింది. ఈమె కన్యకలందరికంటే రాజు ఈమెను ఎన్నిక చేశాడు. ఆమె ఏమైపోయింది? రాణి అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. మరి మీరు ఎవరు చెప్పినట్లుగా అలంకరించుకోవాలి? హేగి అనగా పరిశుద్ధాత్మ తండ్రి. ఈరోజు నిన్ను సిద్ధపడడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ నిన్ను సిద్ధపరచాలి. బైబిల్లో దేవుని ఆత్మ ఏది అలంకరించుకోమందో అది అలంకరించుకుంటున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా అలంకరించుకుంటున్నావా? పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన ఈ మృదువైనట్టి సాధువైనట్టి ఆ భౌతికమైన అలంకారం కాదు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ అనే తండ్రి నీకు ఇచ్చే అలంకారాల్లో ఆత్మ ఫలమిస్తాడు, ఆత్మ వరములిస్తాడు. ఏమిస్తాడు? గలతీ 5:22 చదవద్దు కానీ రాసుకోండి. అది ఆత్మ ఫలము. నేను అనుకుంటాను రెండవ రాకడకి సిద్ధపడే వారికి ఈ అలంకారం ఉండాలి. ఓసారి బైబిల్ తెరిచి చూసేద్దాం. 5:22 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం. అమ్మ చూడండి, ఆత్మఫలాలు 9 ఉన్నాయి. ఒకటి ఏముంది? నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, ఏమండి నీకు సొంత ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదరికంలో ఉన్నా పర్వాలేదు, కానీ నీవు అలంకరించుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి ప్రేమ. ప్రేమ ఇది అగాపే, ఇది శాశ్వతమైనది. అదే ప్రేమ సిలువలో చూపండి కొరకు. చదువమ్మా. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 గుణాలు, 9 లక్షణాలు ఈ స్పిరిచువల్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఆత్మ ఇచ్చే ఫలం. ఈ 9 అనుభవాలు నీలో ఉండాలి. ఎవరిలో ఉంటాయో వాళ్ళు రాకడకు సిద్ధపడిన పెండ్లి కుమార్తె. గుర్తుపెట్టుకోండి. వరములు ఎన్ని ఉన్నాయి? కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయం, 12వ అధ్యాయం 9వ వచనము నుండి, 9 కాదు 8వ వచనం నుంచి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి. అండర్లైన్ చేసుకో. బుద్ధి వాక్యము, రెండవది జ్ఞాన వాక్యము, మూడవది విశ్వాసము, 4వది స్వస్థపరచు వరము, 5వది అద్భుత కార్యములు చేసే శక్తి, ఏమండి 7వది ప్రవచన వరము, 8వది వివేచన వరము, 9వది నానా భాషలు మరియు వాని భాషల అర్థం చెప్పే. ఈ 9 వరాలలో నీవు ఏదో ఒకటి దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ నీకు అలంకరిస్తాడు. ఈ ఆభరణ అలంకారం అనగానే ఆత్మ ఫలము, ఆత్మ వరము, ఏమండి సాధువైనట్టి, మృదువైనట్టి గుణము. ఇవి ఎవరిలో ఉంటాయో వారు రెడీగా ఉన్నారు ప్రభు రాకడ కొరకు. ప్రభు ఎస్తేరును కోరుకున్నట్లుగా ఇలాంటి అంతరంగ స్థితిని సంపాదించుకున్న వారిని ప్రభు మేఘములు వాళ్ళ నిద్ర మీద ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇవన్నీ లోపల ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ, ఏమండి ఆ యొక్క
మరి ఆర్భాటముతోనూ ప్రభువు దిగి వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలతో సిద్ధపడిన వారిని పరిశుద్ధాత్ముడు ఆ మేఘం కొరకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదే అనుభవం. అందుకనే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడనే శబ్దం వినబడింది. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, సిద్ధపడని వారు వెలుపలికి వెళ్ళారు. వారు వీరికి కలిగి ఉన్నది ఏంటంటే వాళ్ళు తైలం కలిగి ఉన్నారు సమృద్ధిగా, వీరు తైలములు లేక వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, వీరు దివిటీలు ఆరిపోతున్నాయి. మన దివిటీలు, మన ఆత్మ దీపం వెలగాలి ప్రభొచ్చు వరకు అంటే ఎవరు ఉండాలి మనలో? పరిశుద్ధాత్ముడనే తైలం ఉండాలి. అప్పుడే నీవు నేను పెండ్లి కుమార్తెగా ఆత్మే నిన్ను సిద్ధపరుస్తాడు. అటువంటి ధన్యకరమైన సిద్ధపాటు నీవు నలుగు శ్రమలలో నలిగిన దానవై, రెండవది శుద్ధీకరణ చేయబడిన స్నానం చేయబడిన దానవై, మూడవది వస్త్రాలు ధరించుకున్న దానవై, నాలుగవది అలంకరించుకొని పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు లోపలికి ప్రవేశించి నూతన యెరూషలేములోనికి వెళ్ళడానికి, మధ్యాకాశం వెళ్ళడానికి ఇలాంటి సిద్ధపాటు పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ దయచేసి ఆయన రాకడ మేఘములో వధువుగా పెండ్లి కుమార్తెగా ఆయన ప్రక్కన కూర్చుండే ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.